హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు రామ్ గోపాల్ వర్మపై అసలు ఎందుకు ఇంతమంది పోలీసులు కానీ, ఇటు రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరులు కానీ, ఇటు తెలంగాణ సంబంధించిన వీళ్ళు ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత తీవ్రమైన కాంట్రవర్సీ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు వైసీపీకి ఈయన రామ్ గోపాల్ వర్మ పాజిటివ్ గా ఉన్నట్టు మనకి వచ్చిన సమాచారం. అది కూడా ఏంటంటే, టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారం ఉన్న తర్వాత రామ్ గోపాల్ వర్మ మరియు శ్రీరెడ్డి కూడా ఇటు చంద్రబాబు నాయుడు కానీ, మరియు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నెక్స్ట్ నాగబాబు కానీ, వీళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మ అత్యంత ఒక విష పదార్థాలతో దూషించారనమాట. అది కూడా అప్పుడెప్పుడు జరిగింది. అప్పుడు దాదాపు ఒక 1 year కింద జరిగిన ముచ్చట ఇప్పుడు తీసుకొచ్చి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి గల అసలు కారణాలు ఏంటి? గత సంవత్సరం కింద ఎప్పుడో జరిగింది, ఇప్పుడు బయట పెట్టి ఆయన రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు టీడీపీ నేతలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నెక్స్ట్ నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఒక తోముడు తోమితే వాళ్ళ పగ తీరుదనే కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు అనమాట. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎవరికి భయపడే కాదు. ఈవెన్ ఇక్కడ టాలీవుడ్ పోతే బాలీవుడ్ పోతారు, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ లో పోయి ఎక్కడైనా సినిమాలు తీసుకుంటే ఆయన బతుకుతారు. ఆయన రేంజ్ వేరు. కానీ ఎప్పుడు సంవత్సరం కింద జరిగిన విషయం ఇప్పుడు తీసుకొచ్చి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. అయితే దీనిపైన ప్రెస్ మీట్ కూడా నిర్వహించినారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నెక్స్ట్ వేరే మన అదర్ స్టేట్లో కానీ ఉన్నా కానీ రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు పోలీసుల బృందంతోనే తిరుగుతున్నారు అనమాట. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా దొరకట్లేదు. పోలీసులు వెతుకుతున్నారు, రామ్ గోపాల్ వర్మ దొరకట్లేదు. పోలీసులు వెతుకుతున్నారు, రామ్ గోపాల్ వర్మ దొరకట్లేదు. ఆయన దొరకకుండా ఎక్కడెక్కడి నుంచో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ప్రెస్ మీట్లో పెడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఫిల్మ్ షూట్కి చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటుంటే ఇక్కడ అభిమానుల నుంచి ఏమైనా కామెంట్స్ వస్తుందంటే, రామ్ గోపాల్ వర్మ ఒక పక్క వీడియో రిలీజ్ చేస్తుంటారు, పోలీసులు ఒక పక్క ఇట్లనే తిరుగుతుంటారు. మీరు రామ్ గోపాల్ వర్మని ఏం చేయలేరు. ఏదైనా ఉంటే మాత్రం 1 year కిందనే తను పట్టుకొని పోలీస్ కేసు పెట్టి ఇదంతా చేయాలని చెప్పి ప్రతి ఒక్క అభిమానులు కూడా అంటారు అనమాట. అయితే రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన అనమాట. అదేంటంటే, నేను ఎక్కడికి పోలేదు, ఎవరికి భయపడను, నాకు అవసరం లేదు, నేను ఎవరికి భయపడను అనే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను మీకులాగా దొంగ కుక్కలాగా భయపడి నేను మంచం కింద దాక్కోలేదు. ఎవరు వచ్చినా కానీ నేను డేర్గా ఉంటా, సమాధానం చెప్తా. ఆల్రెడీ ఒక 1 week నాకు టైం ఇవ్వని చెప్పేసి మీ అందరు కూడా ఇంటిమేషన్ ఇచ్చా. మీరు పట్టించుకోకుండా నా చుట్టూ తిరుగుతున్నారంటే నేను దొరకను మీకు అని చెప్పి అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే నేను కూడా మీరు నా మీద కేసు పెట్టిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే, నాకు ఒక 1 week గడువు ఇవ్వాలి. ఆ గడువులోగా మీకు పోలీస్ స్టేషన్లో మీన్స్ వచ్చి దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అని రామ్ గోపాల్ వర్మ రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. అయితే ఆ రిక్వెస్ట్ని ఈ పోలీసు వాళ్ళు మొత్తం రిజెక్ట్ చేశారనమాట. మేము 1 week టైం ఇవ్వము, మేము ఇప్పుడే వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి దానికి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అని పోలీసు వాళ్ళు అడిగారు. దానిపైన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారనమాట ఒంగోలులో. అయితే దానికి సంబంధించి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా కానీ రామ్ గోపాల్ వర్మని పట్టుకోవాలని చెప్పేసి అని అంటున్నారు అనమాట. అసలు దీనిపైన ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మీకు కూడా ఏమైనా అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.